ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయాన్ని చూసుకుందాం. ఈ అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తారంటే హిజ్కియా కొడుకైన మనష్షే అనే ఒక రాజు 12 సంవత్సరాలకే రాజు అవుతాడు. హిజ్కియా మరి గొప్ప కార్యాలు చేసినట్టుగా మనకి కనబడుతుంది. అయితే ఈయన హయాంలోకి వచ్చేసరికి ఇతను రాజు అయిన వెంటనే ఈయన చేసిన పని ఏంటంటే దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకుండా దేవునికి వ్యతిరేకమైన సూర్య చంద్ర నక్షత్రాలను పూజించాడు. యెహోవా దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆజ్ఞ కలిగి ఉన్నా ఆ ఆజ్ఞను కాదని ఆ ఆజ్ఞను ధిక్కరిస్తూ దేవుడు చెప్పని వాటిని అన్య ఆచారాలని అన్య పద్ధతులని పాపాన్ని చేస్తూ ఈయన మరి బలిపీఠం మీద మరి దేవుని యొక్క దేవాలయంలో జెరూసలేము దేవాలయంలో మరి అన్య దేవతల యొక్క బలిపీఠాలు కట్టించడం మనం యొక్క ఈ అధ్యాయంలో చూస్తాం. మరి ఇలా చేయడం వల్ల దేవుడు ఏం చేశాడు అంటే ఇలా ఎప్పుడైతే ఇతను చేస్తున్నాడో ఇతను దేవుణ్ణి పట్టించుకోకుండా ఇక ప్రజలందరినీ కూడా సత్యం వైపు నడిపించకుండా ప్రజల్ని కూడా మరి అన్య దేవతల వైపు తిప్పుతూ పాడు చేసిన ఇతని దగ్గరికి దేవుని వాక్యము వచ్చింది. దేవుడు మనం ఎప్పుడైనా సరే పాపంలోనికి పడిపోతున్నప్పుడు తన పిల్లలుగా ఆయన ఏం చేస్తాడు అంటే దేవుని వాక్కును మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అనేక విధాలుగా దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క మనసును తెలుసుకోవాలని తెలియచేయాలని ఆశపడతాడు. ఇతను ఈ రాజుకు కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఇలాంటి హేయక్రియలు చేస్తున్నప్పుడు ఒక్కసారిగా దేవుడు ఎప్పుడు ఒక్కసారిగా మన మీద ఉగ్రతను చూపించడు. ముందు ఆయన ఏం చేస్తాడంటే ఒక మేలుకరమైన హెచ్చరికని పంపిస్తూ ఉంటాడు. దేవుని వాక్కును పంపిస్తూ ఉంటాడు. దైవదాసుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు మనం పద్ధతిని మార్చుకున్నామా సరే దేవుని యొక్క ఉగ్రతకు గురవ్వం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, దిద్దుబాటును కోరుకుంటున్నాడు, మార్పును కోరుకుంటున్నాడు. ఇక్కడ వాక్యం వచ్చింది. ఆ అధ్యాయంలో మీరు చూస్తే వాక్యం వచ్చింది, దేవుని మాట పంపించాడు, ఇదిగో నువ్వు మార్చుకోవాలి అన్నాడు. కానీ ఇతను ఆ వాక్యాన్ని తిరస్కరించాడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి కాదని మనం పరుగులు తీస్తామో అప్పుడు మన జీవితంలో చూడాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత, శ్రమ చూస్తాం. జాగ్రత్త. దేవుని యొక్క పిలుపు నీకు వస్తుందా? దేవుని యొక్క మాట వినిపిస్తుందా? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడా? మార్చుకోమంటున్నాడా? జీవితాన్ని స్టార్టింగ్ నుంచి భక్తి జీవితం బాగోలేకపోయినా ఏ హెచ్చరిక ఇవ్వకుండా అంతం చేయలేదు, శ్రమకు అప్పచెప్పలేదు, ఒక మంచి మేలుకరమైన మాటను పంపించాడు. దేవుడు ఎప్పుడూ కూడా మేలుకరమైన మంచి మాటని, హెచ్చరిక మాటని ఎవరో ఒకరి ద్వారా పంపుతూనే ఉంటాడు. దానికి లోబడ్డావా మంచి జరుగుతుంది, లోబడకపోతే ఈ రాజులాగే జరుగుతుంది. ఏమైంది అంటే ఈయన శ్రమకు అప్పగింపబడ్డాడు. ఏంటి ఆ శ్రమ అంటే అషూరు సైన్యాధిపతులు ఇతన్ని బంధించి కుక్కాలు బిగించి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి తీసుకెళ్లిపోయారు, బంధించేశారు. పాపంలో పడి దేవుణ్ణి మర్చిపోయావా, ఇక ఇంకా పాపం ఊబిలో చిక్కుపోతావు, జాగ్రత్త. అక్కడి నుంచి నువ్వు చూడాల్సింది ఇతను ఏం చేశాడంటే ఇక బందీగా ఉన్న ఈయన అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అరే నేను చేసింది తప్పు, నేను తప్పు చేశాను, పాపం చేశాను. ఎప్పుడైతే ఎవరైతే తప్పు చేశానని పాపం చేశానని ఒప్పుకుంటారో, దేవుని గుర్తు చేసుకుంటారో, దేవుడు మరలా వారిని ప్రేమించటం చేస్తాడు, వారిని విడిచిపెట్టడు. దేవుడు ఆ రాజుకి అప్పచెప్పించారు. సైనికులందరూ ఆ యొక్క సైనికులు పట్టుకు వెళ్ళిపోయారు. ఈ అషూరు సైన్యం అంతా ఓడించేసి ఈ రాజుని పట్టుకెళ్ళిపోయారు, బంధించారు. అక్కడి నుంచి ఈయన చేసింది ఏంటంటే వినయపూర్వకంగా ప్రార్థన చేశాడు. దేవా నేను తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే దేవుని వైపు తిరిగిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన వైపు తిరిగి ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు అనగానే క్షమించే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం పడిపోయినప్పుడు, మనం త్రోవ తప్పిపోయినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి గుర్తు చేసుకో. మరలా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, మరలా దేవుడు నిన్ను నిలబెడతాడు.
ఇదే మనిషి యొక్క జీవితంలో కనబడింది. జీవితం అంతా పాడు చేసుకున్నాడు. తండ్రి గొప్ప సేవకుడు, తండ్రి గొప్ప దైవభక్తి కలిగిన వాడు. ఇతను మూర్ఖంగా వెళ్ళిపోయాడు. తండ్రి దారిలో వెళ్లకుండా ఏవేవో చేశాడు. దేవునికి నచ్చిన పనులన్నీ చేశాడు. చివరికి బందీగా శ్రమలు తెచ్చుకున్నాడు. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి శ్రమలు తెచ్చుకుంటున్నామా? ఆలోచించండి ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ అలా శ్రమ తెచ్చుకుంటే ఈ రోజే ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ విధంగా శ్రమ వస్తే కనుక మనం ప్రార్థించాల్సిందే, మనం దేవుని వైపు తిరగాల్సిందే. మన పాపం వల్ల మనం శ్రమను తెచ్చుకుంటే మనం దేవుని వైపు తిరుగుదాం. దేవుడు వాక్యం మనకు వచ్చినప్పుడు ఆయన్ని మన్నించమని కోరుకుందాం, వేడుకుందాం. ఈయన కూడా మనిషి మారాడు, ఒప్పుకున్నందుకు దేవుడు మళ్ళీ ఆయన్ని విడిపించినట్టుగా మనం ఈ అధ్యాయంలో చూడగలం. దేవుడు కంపల్సరిగా మనల్ని విడిపిస్తాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 7వ వచనంలో ఇలా సెలవిస్తుంది వాక్యం: భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూడండి, ఆయన వైపు తిరిగితే ఆయన బహుగా క్షమించే దేవుడు అంట. కాబట్టి మన పాపాలని కడుక్కొని, ఒకవేళ ఈ శ్రమ మనం చేసిన తప్పుల వల్ల ఒకవేళ ఈ రాజులాగా మనకుంటే, ఈ రాజు ఏం చేశాడు అంటే పాపంలో పడిపోయాడు, పాపాన్ని చేసుకుంటూ పోయాడు, ఒకరోజు బందీ అయిపోయాడు. అప్పుడు దేవుని వైపు తిరిగాడు, దేవుడు విడిపించాడు. మనం కూడా అలా చెరలో ఉన్నామా? ఒకవేళ పాప చెరలో ఉన్నామా? ఇప్పుడే మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడా మమ్మల్ని విడిపించు, దేవుడా మమ్మల్ని క్షమించు అని వేడుకుంటే దేవుడు కంపల్సరిగా విడిపించే దేవుడు, మన మొరలను ఆలకించే దేవుడు. తల మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. ఆయన మనిషి అనే ఈ రాజు ప్రభా తండ్రి, ఈ రాజు ద్వారా మాతో మాట్లాడావు ప్రభా దేవా తండ్రి. మొదట్లో అంతా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, పాపం వైపు పరిగెత్తాడు దేవా. తుదుకు ప్రభా తండ్రి శ్రమను తెచ్చుకున్నాడు దేవా. నాయన నీ వైపు తిరిగాడు, మళ్ళీ విడుదల పొందాడు దేవా. నాయన మా జీవితాల్లో అలాంటి ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ క్షణమే మేము ఒప్పుకోవడానికి దేవా నాయన మారు మనసును మాకు దయచేయండి ప్రభా. నీ కృపలో నడిపించండి, బలపరచండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రభా వారి జీవితాల్లో ప్రభా తండ్రి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. నాయన నీ కృపని తోడుగా ఉంచి నడిపించమని, సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.